ఏకాగ్రతను ఒక నైపుణ్యంగా ఎలా పెంచుకోవాలో ఈరోజు క్లుప్తంగా చూద్దాం. బౌద్ధ ధ్యానంలో మనసు చెదరకుండా ఒకేచోట నిలపడాన్ని సమాధి అంటారు. ఇది ఏదో అదృష్టం కొద్దీ వచ్చేది కాదు. ఇది సాధనతో నేర్చుకునే ఒక నైపుణ్యం. బౌద్ధ భిక్షువులు దీనికోసం వాడే పద్ధతులు ఆశ్చర్యంగా మనందరి రోజువారీ జీవితంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఇంత శక్తివంతమైన ఏకాగ్రతను సాధించాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి? మొదటిది సరైన పునాది వేసుకోవడం. అంటే మీరు ధ్యానానికి కూర్చునే ముందు మీ శరీరం, మీ పరిసరాలు రెండూ ప్రశాంతంగా, శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే మీలో ఉన్న విశ్వాసం, ప్రజ్ఞ వంటి ఆధ్యాత్మిక శక్తులను సమతుల్యం చేసుకోవాలి. ఇక రెండవది మీ మనస్సు స్థితికి వ్యతిరేక దిశలో పనిచేయడం. ఇది చాలా ముఖ్యం. వినండి. మనసు మందకొడిగా, నిద్రమత్తుగా ఉందనుకోండి. ధర్మ విచారణ వంటి వాటితో దానికి కాస్త శక్తినివ్వాలి. అదే మనసు అతిచురుకుగా, చంచలంగా ఉంటే ప్రశాంతతను పెంపొందించుకొని దాని వేగాన్ని తగ్గించాలి. ఇక చివరిగా సరైన సాంగత్యం మరియు దృఢసంకల్పం. ఏకాగ్రత లేనివాళ్లకి కాస్త దూరంగా, ఏకాగ్రత ఉన్నవాళ్లతో స్నేహంగా ఉండటం ఎంతో ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజ్ఞ అనేదే ధ్యానానికి ఆధారం. అది లేకపోతే కూరలో ఉప్పు కారం లేనట్టే ఉంటుంది. సో ఏకాగ్రత అంటే గంటల తరబడి కదలకుండా కూర్చోవడం కాదు. మనసును ఒక శిక్షకుడిలా మనకు అనుకూలంగా మల్చుకోవడమే అసలైన విద్య.